హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్దగా వస్తున్నాయి శంకు పూలు. చూడండి, ఇది లైట్ బ్లూ కలర్, ప్యూర్ వైట్ కాదు, ఇది ఒక రకం. చూడండి ఎంత బాగుందో. అన్నీ పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇది ముద్ద బ్లూ శంకు. ఇదిగోండి, ఒకదాని తర్వాత ఒకటి రోజు వస్తున్నాయి. నాకు కొయ్యడానికి కుదరట్లేదు, వీడియో తీయడానికి కుదరట్లా. ఇక చూడండి ఎంత బాగుందో. ఇది కూడా చాలా పెద్దగా వస్తున్నాయి శంకు పూలు. చూడండి, ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కదా, అందుకని బాగా పెద్దగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా మొగ్గలు చాలా ఉన్నాయి. ఇదిగోండి మొగ్గలు. ఇట్లా ఇదేమో నిన్న కొయ్యలేదు, ఎండిపోయినాయి. ఇదిగోండి ఇట్లా బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ రేపు ఎల్లుండికి విచ్చుకుంటాయి. ఇవన్నీ మొగ్గలు నిన్న కొయ్యినాయి, ఎండిపోయినాయి. ఇదిగోండి తెల్ల వంకాయ వచ్చింది, చాలా బాగుంది. చూడండి ఎంత లావుగా పెద్దగా వచ్చింది, హెల్దీగా ఉంది. ఇంకోటి కూడా ఉంది, ఇదిగో చూడండి. ఇది కొంచెం పెద్ద అయ్యాక వస్తాను. అయితే మనం పండించుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇది మనం ఆర్గానిక్గా సేంద్రియ ఎరువులతో పెంచుతున్నాం కదా. చూడండి ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో. ఇదిగో చూడండి, చాలా పచ్చిమిర్చి ఉన్నాయి. ఇప్పుడు కోసేస్తున్నాను. ఇలా హెల్దీగా మనకు మనం పండించుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి. అవి తింటూ ఉంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పెంచుకుంటే మనం వ్యాయామం చేసినట్టు ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఆరోగ్యంగా పెంచుకొని మనకు మనమే ఇలా కూరగాయల్ని బాగా తినచ్చు అన్నమాట. చక్కగా వస్తాయి. ఇలా ఒక్కసారి వేస్తే 1 ఇయర్ పైనే ఉంటాయండి. ఇవన్నీ 2 ఇయర్స్ 1 ఇయర్ ఉంటాయి. ఇవి పచ్చిమిర్చి, వంకాయలు. ఇదిగో చూడండి ఎన్ని వచ్చినాయో చక్కగా. ఈ కొంచెం చిన్న వెరైటీ భలే బాగా వచ్చింది. చెట్టు నిండా పచ్చిమిర్చి ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ ఇంకా చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ వీక్ వస్తుందాం. చూడండి ఇంకా పూత పిండి అన్నీ బాగా వచ్చినాయి. ఇదిగోండి ఎన్ని ఫ్లవర్స్. ఈ ఆకులు ఇలా కొంచెం కొంచెం ట్రిమ్ చేసేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఈ పైన ఉన్న వాటిల్ని ఇలాగా కట్ చేసేస్తే గుబురుగా ఇట్లా గుబురుగా వస్తుంది అన్నమాట. లేకపోతే ఒకటే సింగిల్గా ఇలా వస్తుంది చక్కగా ఇట్లా. ఇదిగో చూడండి చిన్న కుండీలు వేసాము. ఇది మొదలు దీని నుంచి ఇట్లాగా బొకేలాగా వచ్చింది. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చిందో, చాలా బాగుంది. ఆర్గానిక్గా పెంచుకుంటే మనకి చాలా ఆరోగ్యం అన్నమాట. ఇదిగోండి కనకాంబరాలు కూడా బాగా వచ్చినాయి. ఎల్లో కనకాంబరాలు బాగా వస్తున్నాయి. ఎంత బాగున్నాయో చూడ్డానికి. చెట్టుకైతే రోజు దేవుడికి వస్తున్నాయి పెట్టడానికి. చూడండి ఎంత బాగా వచ్చినాయో కనకాంబరాలు. ఇంకో 2 కుండీల్లో వేస్తాను నేను. ఇదిగో చూడండి, ఇదిగోండి టమాటాలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది కొంచెం పచ్చిగా ఉన్నాయి, పండిని కోసేసుకుందాం. ఇదిగోండి చాలా వస్తున్నాయి. ఇదిగోండి ఇవి బాగా వస్తున్నాయి టమాటాలు. ఇక్కడ ఇది చెర్రీ టమాటా ఇవి. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి చూడండి, బాగా వస్తున్నాయి. పండిన తర్వాత కోసుకుంటే జ్యూస్ బాగుంటుంది, కూరలోకి బాగుంటాయి కాయలు. ఇదిగోండి చాలా బాగున్నాయి టమాటాలు. ఇదో చామంతి చూడండి ఎంత బాగా వచ్చిందో, అంతా ఫ్లవరింగ్ వచ్చేసింది. ఇది బాగా బొకేలాగా వచ్చింది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో. ఇట్లా వీటిల్ని ఇలా కట్ చేస్తూ ఉంటే వాటికి అవి వస్తూ ఉంటాయండి. పైనుంచి కట్ చేయాలి, అప్పుడు వాటికి స్టెమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. అట్లా ఇట్లా బొకేలాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుంది. ఇదంతా ఒకటే చెట్టు మొక్క. ఈ మొక్క బాగా ఇలా ట్రిమ్ చేసేసాను. ట్రిమ్ చేస్తే అట్లా బాగా వచ్చేసినాయి. చాలా ఆనందంగా ఉంది ఇవి చూస్తుంటే. ఇంకో నెక్స్ట్ వీక్ ఇవన్నీ విచ్చుకుంటాయి ఒకేసారి. చాలా బాగుంది. ఇదిగోండి తమలపాకులు బాగా పెద్దగా వచ్చేసినాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఇవన్నీ
బాగా వస్తున్నాయి. తమలపాకులు కూడా పెంచుకోండి, చాలా ఆరోగ్యం. ఇది కూడా కషాయం తాగితే చాలా మంచిది హెల్త్కి. ఎవరికైనా డయాబెటీస్ ఉంటే కనుక ఈ కషాయం తాగితే తగ్గుతుంది. ఇలా 2 ఆకులు కూడా నవలేయచ్చు, బాగానే ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. కషాయం అయినా కాసుకోవచ్చు, లేకపోతే ఇట్లాగా యాస్టీస్గా మనం తినేయచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.